అప్పుడు అదేదో తెలియక చేసింది, క్షమించండి. క్షమించండి అని మీరు అడగటం క్షమించలేని తప్పవుతుంది. ఎందుకంటే మంజు చేసింది అసలు తప్పే కాదు. మంజు నా కూతురు. నా కూతురికి అండా దండ అన్నీ నేనే. ఆహాహాహా, సత్య వెల్కమ్. నమస్తే. నమస్తే, రా. అది సరే, చెప్పు సత్య, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? పెళ్ళై కొద్ది రోజులు కూడా అవ్వకముందే మీ ఇంటి పరువు మంజు రూపంలో గడప దాటి పోలీస్ స్టేషన్కెక్కింది. ఈ విషయం నీకు తెలుసా లేదా? అన్నా, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. సరే, పద. అన్నా, నేను మీ ముందు నోరు తెరిచి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు అడిగారే, పెళ్ళయ్యి కొద్ది రోజులు కూడా అవ్వకముందే పరువు గడప దాటి స్టేషన్కి ఎక్కిందని. నిజంగా నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. మంజు నా జీవితంలోకి వచ్చాక నాకు మనశ్శాంతి అనేది కరువైంది. అటు అమ్మకి నేను చెప్పుకోలేకపోతున్నాను, మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అలా అని మంజుకి నేను విడాకులు ఇవ్వను. ఇవ్వకపోతే మనశ్శాంతిగా కూడా ఉండలేను.